థ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఈ కథ ముగ్గురు అమ్మాయిలది. వీళ్ళ ముగ్గురి పేర్లు అంజలి, శ్రీజ, కీర్తి. వీళ్ళ ముగ్గురు హాస్టల్లో కలిసి ఉండేవారు. ఒకరోజు హాస్టల్లో ఒక కాంపిటీషన్ పెట్టారు. ఆ కాంపిటీషన్లో గెలిచిన వారికి ఒక ప్రత్యేకమైన చేత్తో చేయబడిన జర్నల్ని బహుమతిగా ఇస్తారని చెప్పారు. అయితే ఆ కాంపిటీషన్లో ఇద్దరిద్దరు పాల్గొనాలని ముందుగానే వివరంగా చెప్పారన్నమాట. అయితే అంజలి, కీర్తి ఇద్దరూ కలిసి కాంపిటీషన్లో పాల్గొందాం అనుకున్నారు. కానీ శ్రీజ ఇది విన్నాక చాలా ఒంటరిగా ఫీల్ అయింది. ఎందుకంటే అంజలి, శ్రీజ, కీర్తి ఎప్పుడూ కలిసి ఉండేవారు. అలాంటిది అంజలి, కీర్తి మాత్రమే పాల్గొనడం వలన శ్రీజ ఒంటరిగా ఫీల్ అవుతుంది. దాంతో అంజలి శ్రీజ దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా మాతో పాటు కలిసి పార్టిసిపేట్ చేయొచ్చని చెబుతుంది. ఆ విధంగా ముగ్గురు కలిసి ఎంతో బాగా అందంగా ఒక చక్కని పెయింటింగ్ని క్రియేట్ చేస్తారు. వీళ్ళ ముగ్గురు వాళ్ళ పెయింటింగ్ని పోటీలలో ప్రదర్శిస్తారు. ఈ బాగా చాలా అందంగా ఉన్న పెయింటింగ్ని చూసి జడ్జెస్ ఎంతగానో మెచ్చుకుంటారు. దీనికి చాలా సంతోషించి వీళ్ళే గెలుస్తారని అందరూ అనుకుంటారు. అదేవిధంగా శ్రీజ, కీర్తి, అంజలియే గెలుస్తారు. వీళ్ళకు ప్రత్యేకమైన జనరల్ని బహుమతిగా ఇస్తారు. అయితే అది శ్రీజ చేతికి ఇస్తారు. కానీ శ్రీజ అంజలి చేతికి ఇచ్చి నీ వల్లే మన ముగ్గురం కలిసి పార్టిసిపేట్ చేశాం కాబట్టి ఇది నీతోనే ఉండని అని ఎంతో సంతోషంగా చెబుతుంది. దాంతో వీళ్ళ ముగ్గురు మునుపటిలాగానే కలిసి సంతోషంగా ఉంటారు. ఎప్పుడైనా మన స్నేహితులు ఒంటరిగా ఫీల్ అయితే మనం కూడా వాళ్ళని కలుపుకుంటూ ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.